మల్లికార్జున్ ఖర్గే చాలా విమర్శలు చేశారు. ఇది చాలా చిన్న వార్ అంటూ, అంటే చుత్పుత్ వార్ అని కూడా కామెంట్ చేశారు. దాంతోపాటు ఇండియా స్టాండ్స్ అలోన్ అండర్ మోదీ గవర్నమెంట్స్ ఫారెన్ పాలసీ అని చెప్పి మొత్తం ప్రపంచ దేశాల్లో ఈ ఆపరేషన్ తర్వాత భారతదేశం ఏకాకి అయిపోయిందంటూ కూడా కామెంట్ చేసిన పరిస్థితి. అండ్ భారతీయ జనతా పార్టీ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తోంది ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ఈ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి? నిన్న కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు భారత పాక్కి సంబంధించిన యుద్ధానికి సంబంధించి ఆయన అన్న అతిపెద్ద విషయం ఏంటంటే, ఇది చాలా చిన్న వారు, చాలా చిన్న యుద్ధం, దీనిపై అంత హడావుడి అవసరం లేదన్నట్టు మాట్లాడారు. ఈ విషయం బీజేపీ చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తుంది. దీంతోపాటు ఆయన రెండో విషయం ఏం మాట్లాడారంటే, భారతదేశం ఏకాకైపోయింది అంతర్జాతీయంగా అని మాట్లాడారు. ఎందుకంటే పాకిస్తాన్కి ఎక్కువ సపోర్ట్ వచ్చింది అన్నట్టు మాట్లాడారన్నమాట. ఈ విషయం బీజేపీ చాలా తీవ్రంగా ఖండించింది. అయినప్పటికీ ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే గారు యుద్ధం అయిన తర్వాత ఇప్పుడే ఎందుకు ఇది చిన్న యుద్ధం అంటున్నారు అనే దాని విషయాన్ని పరిశీలిస్తే, మల్లికార్జున్ ఖర్గే గారు ప్రస్తుత యుద్ధ నీతి, యుద్ధ తంత్రం 21వ శతాబ్ద యుద్ధ తంత్రాన్ని ఆయన పరిగణించాలి. ఎందుకంటే ప్రపంచంలో అక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాలను పరిశీలించిన రీసెంట్గా ఇప్పుడు ఈ శతాబ్దం మొదలయ్యేటప్పటికి 21st సెంచరీ మొదలయ్యేటప్పటికి ఇరాక్ యుద్ధం, అమెరికాది వార్ అండ్ టెర్రరిజం, ఈ డ్రోన్ టెక్నాలజీలు ఏఐ టెక్నాలజీని గమనించాలి. ఇప్పుడు ప్రస్తుతం యుద్ధాలు అనేవి చిన్నగానే ఉంటాయండి. యుద్ధాలు పెద్దగా ఉండవు, అంటే దీర్ఘకాలంగా ఉండవు. 3-4 రోజుల్లోనే యుద్ధం అయిపోతుంది, కనీసం ఒక్క రోజులోనే యుద్ధం అయిపోతూ ఉంటుంది. అర్మేనియా, అజర్బైజాన్ యుద్ధం చూడండి, చిన్న చిన్న దేశాల పేర్లు కూడా జనాలకు తెలియదు. అజర్బైజాన్, అర్మేనియా అక్కడ యూరోప్ దగ్గర ఉన్నాయని కూడా తెలియదు. కానీ ఆ యుద్ధం చాలా ప్రమాదకరమైన యుద్ధం జరిగింది. టోటల్ అర్మేనియాని అజర్బైజాన్ కేవలం 1-2 రోజులు ఓడించేసిందండి, ఎయిర్ డిఫెన్స్ పడగొట్టేసి. అలాంటి యుద్ధాల నుంచి భారత యుద్ధ తంత్రం నేర్చుకుంది. కాబట్టి ఇక్కడ ఒకటి, ఇది చిన్నవారు ఎలా అవుతుందండి? ఓకే, ఎనీబడీ కెన్ క్వశ్చన్, ఇది చిన్న యుద్ధం కాదు. ఎందుకంటే ఇది అటుపక్కన పాకిస్తాన్ అనేది ఒక అణుదేశం, 170 అణ్వస్త్రాలు కలిగిన దేశం, 12th లార్జెస్ట్ ఎయిర్ ఫోర్స్ ఉంది, మిలిటరీ 5 మిలియన్ దాటు, 5 అంటే ఆల్మోస్ట్ 500,000 దాటున్న ఆర్మీ ఉంది. అది చిన్న దేశమా? అమెరికా కూడా నార్త్ కొరియా మీద దాడి చేయలేకపోతుంది అణ్వస్త్రాలు ఉన్నందుకు. రష్యా కూడా ఏదైనా అణ్వస్త్రాలు గల దేశం మీద దాడి చేయలేదు. కానీ భారతదేశం ఒక అణ్వస్త్రాలు కలిగిన అది పిచ్చి దేశం మీద దాడి చేసింది. ఎంత ధైర్యం ఉండాలండి? ఇది చిన్న యుద్ధం ఎలా అవుతుంది? రెండో విషయం ఏంటంటే, 21st సెంచరీలో చాలా స్విఫ్ట్గా జరుగుతాయి, వేగవంతంగా జరుగుతాయి. అదేవిధంగా చాలా షార్ట్ టర్మ్లో జరిగిపోద్ది అనమాట మోడర్న్ వార్ఫేర్. కాబట్టి ఇది చిన్న యుద్ధం అవ్వదు. మే 7వ తారీఖు మొదలుపెట్టి మే 10వ తారీఖు కేవలం 4 రోజుల్లోనే భారతదేశం తన అధునాతన అస్త్రాలు దిగుమతి చేసుకునే స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసిన వాటితో మొత్తం పాకిస్తాన్ 7,96,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని అటాక్ చేసాం. 10 ఎయిర్ బేస్లను అటాక్ చేసాం. వాళ్ళు HQ-9 అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పదలగొట్టేసాం. PL అంటే హైపర్సోనిక్ మిసైల్, క్రూయిజ్ మిసైల్ని పదలగొట్టాం. షహీన్, గోరీ లాంటి మిసైల్ని మనం అటాక్ చేసాం. వాళ్ళ అణ్వస్త్రాలకు భయపడకుండా అటాక్ చేశారు మన ఆర్మీ దళాలు. దీన్ని చిన్న యుద్ధం అనడానికి అసలు ఏమాత్రం కుదరదండి. ఇట్ ఈస్ అబ్జల్యూట్లీ, ఇట్ ఈస్ 21st సెంచరీ, స్విఫ్ట్ అండ్ షార్ట్ టర్మ్ వార్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వార్ ఇన్ ద మోడర్న్ హిస్టరీ. రష్యా ఆశ్చర్యపోతుంది, అమెరికా ఆశ్చర్యపోయింది ఈ యుద్ధం ఏంట్రా అని. ఎందుకంటే 400 డ్రోన్లు వచ్చి పడిపోతుంటే దాన్ని ఆపడం అనేది అంత ఈజీ కాదు. అది మత యుద్ధం అనమాట. మతం ఉండే భారతదేశాన్ని డివైడ్ చేద్దాం అనుకున్నాను. సో ఇట్ ఈజ్ నాట్ ఏ స్మాల్ వారు. కానీ ఖర్గే గారు ఏ దృష్టితో అన్నారు అంటే ఏంటంటే, బీజేపీ చాలా చిన్న యుద్ధం, మా యుద్ధాలు 1971 యుద్ధాలు చాలా పెద్ద యుద్ధాలు చేసాం, 2 ముక్కలు చేసేసాం అంటున్నారు. అది ఖర్గే గారి అభిప్రాయం అయి ఉండవచ్చు. కానీ ఖర్గే గారికి ఒకటి తెలియాలి, ఏంటంటే అది భారతదేశం వ్యూహం అనేది ఒక రోజులో యుద్ధం చేయకుండానే పాకిస్తాన్ని ఓడించి యుద్ధం పెద్ద యుద్ధం చేస్తే ఏ లక్ష్యాలు అవుతాయి ఆ లక్ష్యాలు సిద్ధించినాయి. కాబట్టి కాల్పుల విరమణ జరిగింది, అదొకటి. ఇంకా రెండో విమర్శ అయింది ఏంటంటే, భారతదేశం ఒంటరిది అయిపోయింది. భారత ప్రధాని తన యొక్క 11 సంవత్సరాల ప్రధానమంత్రి కాలంలో 51 దేశాలని 172 సార్లు దర్శించారు. అందులో అమెరికానే 10 సార్లు దర్శించారు ఈయన. కానీ యుద్ధం చేసే సమయంలో ఒక్క దేశం కూడా రాలేదు, పాకిస్తాన్కే ట్రంప్ సపోర్ట్ చేయవలసి వచ్చింది. ఇదంతా ఉత్తిత్తి పర్యటనలు ఇవి అని మోడీ గారిని విమర్శించారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నిజమే
యుద్ధం భారత పాకిస్తాన్లు కొట్టుకోవడం అంటే కొట్టుకునే సమయంలో భారతదేశానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ అనేది ఏ దేశం రానవసరం లేదు. ఇంకోటి ఏంటంటే భారతదేశం కూడా ఏ సపోర్ట్ అడగలే. ఒక యుఎస్ వారు నిపుణుడు అంటున్నాడు అనమాట, ఫర్ ది ఫస్ట్ టైం భారతదేశం ఎవ్వరు సపోర్టు లేకుండా, అసలు ఎవ్వరు సపోర్టు లేకుండా ఒక పెద్ద యుద్ధాన్ని గెలిచింది అని చెప్పారనమాట. అంటే ఏంటంటే భారతదేశానికి ఎవరు సపోర్ట్ అవసరం లేదు, ఈవెన్ దౌత్యపరంగా కూడా అప్పుడు అవసరం లేదు. ఆ టైంలో దౌత్యాలు ఉండవు, యుద్ధం చేయమని బ్రూట్ ఫోర్స్ ఉంటుందండి. యుద్ధం అంటే బ్రూట్ ఫోర్స్, పశుత్వం ఉంటుంది. ఆ పశుత్వం ఎవడు గెలిస్తే వాడే చట్టాలు ఇవి ఉండవు, తర్వాత దౌత్యనీతి. కానీ భారతదేశం ఒక అద్భుతమైన దౌత్యాన్ని చూపింది. ఎందుకంటే పాకిస్తాన్కి కొంతమంది సపోర్ట్ వచ్చిన, అజర్బైజాన్ టర్కీలో వచ్చిన, భారతదేశానికి ప్రత్యక్షంగా ఎవరు రాకపోయినా పాకిస్తాన్ మానసికంగా, అంతర్జాతీయ మానసికంగా అది ఒంటరిదే. ఎందుకంటే ఇట్ ఈస్ అ హాట్ బెడ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టెర్రరిజం. ఆ విధంగా అది ఒంటరిది అయిపోయింది. పాకిస్తాన్కి ఏ విధమైన స్థానం లేదు, ఇంకా సచిన్ పామును కొట్టవలసిన అవసరం లేదని అన్ని దేశాలు వదిలేసినాయి. సో ఈ విధానంలో ఇప్పుడు ప్రస్తుతం జరిగిన యుద్ధంలో ఏంటంటే దౌత్య నీతిలో భారతదేశం చక్కగానే అవలంబించింది. కానీ ఇప్పుడు ఖర్గే గారు అన్నది, మోడీ గారు, బీజేపీ ప్రతిస్పందించి అది రాజకీయాలు. ఈ యుద్ధానికి సంబంధించిన యుద్ధాన్ని తక్కువ చేసి చూడవలసిన అవసరం మనం లేదు. భారతీయులు ఆ యుద్ధాన్ని అద్భుతంగానే చూస్తున్నారు. రాజకీయాలుగా వేరుగా చూసుకుందాం అంతే. రైట్. ఈ యుద్ధం తర్వాత వార్ పాలిటిక్స్ చూసాం, ఇప్పుడు డైలాగ్ వార్ నడుస్తోంది, అలాగే మీమ్స్ వార్ కూడా. ఇప్పుడు రాహుల్ని భారతీయ జనతా పార్టీ మీర్ జాఫర్ అలీ ఖాన్తో పోలిస్తే జైశంకర్ని కాంగ్రెస్ పార్టీ రాజా జైచంద్తో పోలుస్తోన్న పరిస్థితి. ఇందుకే ఈ మీర్ జాఫర్ అలీ ఖాన్ ఎవరు అండ్ రాజా జైచంద్ ఎవరు, వాళ్ళ హిస్టరీ ఏంటి, ఎందుకు వీళ్లతో వాళ్ళని పోలుస్తూ ఉన్నారు అంటే ఏం చెప్తారు? అవునండి, అసలు ఈ ప్రతివాదనను వారు పాలిటిక్స్ తారాస్థాయికి, పరాకాష్ఠకి చేరిపోయిన అనమాట, పీక్ స్టేజ్కి చేరిపోయి అసలు భారతదేశ చరిత్రలోకి వెళ్ళిపోతున్నారు. భారతదేశ చరిత్రలో ఇప్పుడు మీర్ జాఫరు అని ఆయన దొంగపోటు పొడవడం వల్ల అప్పుడు సిరాజుద్దౌలా బెంగాల్ వార్ అనమాట, ఇది 1757వ సంవత్సరంలో జరిగింది. ఇది ప్లాసీ వార్ అంటారనమాట. యుద్ధం కాని యుద్ధం, అసలు ఇది డార్కర్, అసలు యుద్ధం అనే చెప్పలేం. కానీ ఈ 1757లో జరిగిన ఈ యుద్ధం, ప్లాసీ యుద్ధంతో బ్రిటిష్ పాలన మొదలైంది. బ్రిటిషులు వాళ్ళు 250 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించారు. ఈ యుద్ధంలో సిరాజుద్దౌలా అనే ఒక యంగ్ బెంగాల్ నవాబు, ఈ నవాబును ఓడించడానికి ఆయన ఆర్మీ జనరల్లే మీర్ జాఫర్, వాడు వెన్నుపోటు పొడిచాడు. భారతదేశం బ్రిటిష్ వాడి చేతిలోకి 250 సంవత్సరాలు వెళ్ళిపోయింది. నిన్న రాహుల్ గాంధీ గారిని మీర్ జాఫర్తో బీజేపీ పోల్చింది. అసలు అంటే ఏంటి, మీరు వెన్నుపోటు పొడుస్తున్నారు భారతదేశానికి, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ అని. చాలా ఘోరమైన అవమానం అనమాట. అందుకనే కాంగ్రెస్ కూడా ప్రతిస్పందించేసింది. కాంగ్రెస్ ఏమంది, అయితే ఎస్ జయశంకర్ గారు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, పాకిస్తాన్కి మేము ఆపరేషన్ సింధూర్ చేస్తున్నాం, అందుకే యుద్ధ విమానాలు పడిపోయి అది క్రైమ్, వార్ క్రైము అని ఈయన్ని రాజా జైచంద్తో పోల్చింది. ఈ రాజా జైచంద్ ఎవరు? పృథ్వీరాజ్ చౌహాన్ 1753లో మనకి ఒక తరైన యుద్ధం అనేది జరిగిందనమాట. అప్పుడు ఢిల్లీని ఇంద్రప్రస్థ నగరం అనేవారు, ఢిల్లీని హస్తినా ఇంద్రప్రస్థ అనేవారు. ఈ ఇంద్రప్రస్థ, ఈ ఢిల్లీలో తరైన యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ గోరి మీద ఓడిపోయాడు. మహమ్మద్ గోరి. ఈ మహమ్మద్ గోరి గెలవడానికి, పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోవడానికి, రాజ్పుట్లో ఓడిపోవడానికి కారణం ఎవరు? రాజా జైచంద్. ఇప్పుడు ఎస్ జయశంకర్ గారిని ఈ రాజా జయశంకర్తో కాంగ్రెస్ పోల్చింది. ఈ జైచంద్ ఎవరంటే ఈ పృథ్వీరాజ్ చౌహాను ఈ రాజా జైసింగ్ కూతురిని లవ్ చేసి మహారాణి సంయుక్తని కోట గోళ దాటి సినిమా పక్కీలో వెళ్ళి ఎత్తుకొస్తాడనమాట. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. నా కూతుర్నే తీసుకుని వెళ్ళిపోతాడా అని రాజా జయచంద్ పగబడతాడు. అందుకని మహమ్మద్ గోరి వచ్చిన భారతదేశానికి వ్యతిరేకంగా, అంటే అప్పుడున్న ఇంద్రప్రస్థకి ఎగినెస్ట్గా గోరీకి సపోర్ట్ చేస్తాడనమాట. ఇప్పుడు ఈ గోరీకి సపోర్ట్ చేసిన జైచంద్తో జైశంకర్ని పోల్చారు. చూడండి, ఈ చరిత్రలో, భారతదేశ చరిత్ర ఒక రకంగా గోరీ ఈ పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయిన తర్వాత మొత్తం భారతదేశం ముస్లింల పాలనలోకి వెళ్ళిపోయిందనమాట. బ్రిటిష్ వాడు వచ్చి 1757. ఈ 1757లో మళ్ళీ ఈ భారతీయులు ఏదో అక్కడక్కడ ఉన్నారు అంటే మొఘల్ భారతీయకరణ జరిగింది. వీడు మీర్ జాఫర్ ఇచ్చిన వెన్నుపోటుతో మళ్ళా బ్రిటిష్ వాడి చేతిలోకి వెళ్ళిపోయింది. చూడండి ఎంత పొలిటికల్ వార్ ఎక్కడికి వెళ్ళిందంటే, ఈ బ్రిటిష్ పాలన మొదలవడానికి, ముస్లిం పాలన మొదలవడానికి కారకులు ఎవరు, వెన్నుపోటు ఎవరు పొడిచారో భారతీయులు, వాళ్ళతో ఒకరికొకళ్ళు పోల్చుకుంటున్నారు. నిన్న దీన్ని చూసి ఒక నాటకీయ పక్కీలో చూసి భారతీయులంతా ఆశ్చర్యపోయారు అనమాట. ఇప్పుడు జైచంద్ అంటే ఎవరు, తర్వాత తరాయిన యుద్ధం అంటే ఏంటి, పృథ్వీరాజ్ చౌహాను, గోరీ చరిత్ర, ఓ పక్కన ముర్షిద్ ఖాను, బెంగాల్ వారు, క్లైడ్,
క్లైవ్ 10th క్లాస్ కూడా చదువుకోలే. ఈయన వెన్నుపోటు పొడవడం వల్ల భారతదేశానికి చక్రవర్తి అయిపోయాడు. చూడండి ఎంత చరిత్రలోకి వాళ్ళు వెళ్ళిపోయారంటే అర్థమవుతుందన్నమాట. భారత్ పాక్ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయిన ఆ యుద్ధ సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ బంకర్లో దాక్కున్న ఆయనకి మాత్రం ఒక హీరోలా చూస్తూ ఉన్నారు పాకిస్తాన్లో. ఆయనకి ఆల్రెడీ ప్రమోషన్ కూడా ఇచ్చారు, ఫీల్డ్ మార్షల్. చాలా రేర్గా ఇస్తూ ఉంటారు ఈ పొజిషన్, అండ్ ఇది మిలిటరీలోనే హైయెస్ట్ ర్యాంక్ అనుకుంటా. సో ఎందుకు పాకిస్తాన్ అసిఫ్ మునీర్కి ఈ పదవి ఇచ్చింది? అంటే ఆర్మీ ప్రాబల్యం పెరుగుతోంది పాకిస్తాన్లో అనుకోవాలా, లేకపోతే ఆర్మీ పాలన దిశగా పాకిస్తాన్ పెడుతోంది అనుకోవాలా? అవునండి. ఆయూబ్ ఖాన్ 1959లో ఈ ఫీల్డ్ మార్షల్ అనే హయ్యెస్ట్ బిరుదు పొందాడనమాట. ఫీల్డ్ మార్షల్ ఆయూబ్ ఖాన్ 1959లో. 1959 తర్వాత అంత హయ్యెస్ట్ ర్యాంక్ ఫీల్డ్ మార్షల్ అనే ర్యాంక్ అసిమ్ మునీర్ గారికి ఇచ్చారు. అంటే పాకిస్తాన్ ప్రభుత్వం అంటే ఇప్పుడు షెహబాజ్ షరీఫ్ ఎందుకు ఈ బిరుదు ఇచ్చారనేది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే మనం నూర్ఖాన్ రావిల్పిండిలో ఉన్న నూర్ఖాన్ ఎయిర్ బేస్ రావిల్పిండి అంటే పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్. దాన్ని మన మిసైల్ బ్రహ్మోస్ కొట్టినప్పుడు రఫేల్ వీటిల ద్వారా అసిమ్ మునీర్ 3 గంటల్లో బంకర్లోకి వెళ్ళి దాక్కున్నాడు. పిరికివాళ్ళగా దాక్కున్నాడు. ఒక ఆర్మీ జనరల్ ఎప్పుడు పిరికివాళ్ళ దాకోడు, ముందుండి పోరాడతాడు. ఏమైనా పొలిటీషియన్ కాదు. ప్రధానమంత్రి బంకర్లోకి వెళ్ళాడంటే ఆయన ఎయిర్ కమాండ్ ఉంటుంది, ఈ న్యూక్లియర్ కమాండ్ ఉంటుంది కాబట్టి ఆయన దాస్తారు. ఆర్మీ చీఫ్ ఎప్పుడుని కూడా అలా దాయిరనమాట. అంటే ప్రాణ భయంతోనే ఆయన పారిపోయాడు. 2 ఈ యుద్ధానికి కారకుడు అయితేనే యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోవడానికి కూడా అసిమ్ మునీర్ కారకుడు. తర్వాత ఈ యుద్ధం జరిగేటప్పుడు ఎక్కడ కూడా ఆయన కనపడాలి. ఆర్మీ జనరల్ ముందుండి నడిపించాలి. అది పాకిస్తాన్ అయితే ఇంకా ముందు ఉండాలి. ఇండియా అయితే పొలిటికల్ ర్యాంక్స్ ఉంటాయి కాబట్టి. కానీ ఇలాంటి అసిమ్ మునీర్ పిరికివాడుగా పారిపోయినా పాకిస్తాన్ యుద్ధంలో ఓడిపోవడానికి కారకుడైనా ఎందుకు ఇంత ఫీల్డ్ మార్షల్ అనే 1959 తర్వాత ఇవ్వాల్సి వచ్చింది? ఈవెన్ ముషరాఫ్ జియా ఉల్ హక్లా అది పొందలేదు. ఎందుకు ఇచ్చారు అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ అండి. $1 బిలియన్ ప్రశ్న ఇది. ఎందుకు అంటే చాలా తీవ్రంగా ఈ విషయాన్ని భారతదేశం గమనించాలి. ఎందుకంటే గమనించకపోతే మనం ప్రమాదంలో పడతాం. ఈ అసిమ్ మునీర్ అనేవాడు ద్విజాతి సిద్ధాంతాన్ని మహమ్మద్ అలీ జిన్నా జియా ఉల్ హక్ తర్వాత తీసుకొస్తున్నాడు. అంటే ఏంటి? వాళ్ళు ఆర్మీలో యుద్ధంలో గెలిచాడా లేదా అని చూడడంలే, ద్విజాతి సిద్ధాంతాన్ని మళ్ళీ తలకెత్తుకున్నాడు, భారతదేశానికి సరైన అస్త్రంగా అనే నెపంతో వాళ్ళు ఇస్తున్నారు. ఇది ఒక విషయం. అయితే రెండో విషయం ఏంటంటే షెహబాజ్ షరీఫ్కి అసలు అధికారమే లేదు. ఇప్పుడు ఈయన ఆకట్టుకోకపోతే, ఆర్మీని ఆకట్టుకోకపోతే ఆయన అధికారంలో ఉండే అవకాశమే లేనే లేదు. లేకపోతే ఈయన అపోజిట్ పర్సన్ ఇప్పుడు అపోజిషన్ లీడర్ జైల్లో ఉన్నారు, వాళ్ళని అణచాలంటే ఆర్మీ సహకారం కావాలి. సో ఇది అనమాట. రెండోది అసిమ్ మునీర్కి బిరుదు ఇవ్వడం వెనకాల ఫారిన్ నేషన్స్ కూడా ఉన్నాయి, ఎస్పెషల్లీ చైనా, అమెరికాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అసిమ్ మునీర్ సైనిక సహకారం లేకపోతే ఈ పాకిస్తాన్ గవర్నమెంట్ రన్ అవ్వలేదు, లేదా ఆర్మీ పరిపాలన వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఓడిపోవడం వల్ల ఇప్పుడు దాని పరువు తగ్గిపోయినప్పుడు ఆర్మీ ప్రభుత్వం ఎప్పుడూ వస్తూ ఉంటుంది. 2 ఈయన రోల్ చాలా ఉందన్నమాట పాకిస్తాన్లో. ఎందుకంటే బెలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుని దాన్ని అణచాలంటే అసిమ్ మునీర్ ఆర్మీ అదొకటి. తర్వాత అక్కడ టీపీపీ అక్కడ రెచ్చిపోతుంది, నార్త్ వెస్టర్న్ ఫ్రంటియర్, దాన్ని ఆపాలంటే ఆర్మీ కావాలి. భారతదేశంతో ఇప్పుడు టెర్రరిజం ఆపదలో పడిపోయింది. ఈ టెర్రరిజాన్ని మళ్ళీ పెంచి పోషించాలన్నా ఆర్మీ కావాలి. అదేవిధంగా చైనా కూడా ఈయనకి ఎక్కువ సపోర్ట్ అసిమ్ మునీర్కి ఇస్తుంది. అసలు అసిమ్ మునీర్ బిరుదు ఇవ్వడం వెనకాల కూడా చైనా ఉందనేది మనకి దృఢం అవుతుందండి. ఎందుకంటే ఈ బెలూచిస్తాన్ పోయినా, గ్వడార్ పోర్ట్ పోయినా, సీపెక్ అనేది పోతుంది, $100 బిలియన్ ప్రాజెక్టు. అందువల్ల చైనా ఈయన్ని తలకెత్తుకుంటుంది. అందువల్ల షరీఫ్ కూడా తలకెత్తుకోవాల్సి వచ్చింది ప్రధాని. ఇంకొక అమెరికా కూడా ఇరాన్కు ఆపోజిట్గా బెలూచిస్తాన్ ఇవన్నీ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది, అంటే ఆర్మీకి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ అసిమ్ మునీర్కి బిరుదు ఇవ్వడం వెనకాల ఇటు అమెరికా, ఇటు చైనా, పాకిస్తాన్ అంతర్గత పరిస్థితులు ఎన్నో దాపురించి ఉన్నాయి, ఎస్పెషల్లీ ద్విజాతి సిద్ధాంతం. కాబట్టి ఇండియా చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే అది గుంట నక్క లాంటి వాడు అసిమ్ మునీర్. వాడు ఎట్టి పరిస్థితుల్లో ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రమోట్ చేస్తే చాలా ప్రమాదం అది. అంటే ఆ పాకిస్తాన్ ఆర్మీ మనల్ని ఏమి చేయలేదు, పాకిస్తాన్ అసలు ఏమీ చేయలేదు, పాకిస్తాన్ ఆటం బాంబులు మనల్ని ఏమీ చేయలేవు. కానీ ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని అది ఎలా ఉపయోగిస్తుంది అనేది మనం ఎప్పుడూ చూడాలి. ఎందుకంటే ఇండియా అనేది ఎంతో అన్ని మతాలు, అన్ని కులాలు అందరితో ఉంటే ఒక అద్భుతమైన లౌకిక రాజ్యం.
ఇందులో పాలు లాంటి దాంట్లో విషం వేయడానికి వచ్చిందే ద్విజాతి సిద్ధాంతం. ఆ ద్విజాతి సిద్ధాంతాన్ని తలకెత్తుకున్నవాడే అసీం మున్నీర్, జియావుల్ హక్లాగా ఈ జిన్నాలాగా. కాబట్టి వీడితో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అవసరమైతే ఈయన పతనాన్ని మనం శాసించేటట్టు పాకిస్తాన్లోకి వెళ్ళి మొసాద్ వీళ్ళ సహకారం తీసుకుని మనం వాళ్ళని అవసరమైతే అంతమొందించడం కూడా చేయాలి ఈ విషయంలో. ఎందుకంటే భారతదేశం సార్వభౌమత్వం ఎట్ ఎనీ కాస్ట్ వీ హ్యావ్ టు ప్రొటెక్టెడ్. భారత్తో పాకిస్తాన్తో భారత్ ఇప్పటివరకు చేసిన అన్ని యుద్ధాల్లో కూడా గెలిచింది. సో చాలా అవమానకర రీతిలో పాకిస్తాన్ ఓడిపోయినా కూడా మేమే గెలిచాము అని చెప్పి ఏదో వాళ్ళు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నారు, సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఏదో రకంగా భారత్కు హాని తలెపట్టాలి అని చెప్పేసి అక్కడ ఉన్న ఉగ్రవాదులు, అక్కడ ఉన్న సైన్యం, అక్కడ నేతలు కూడా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా టెర్రరిస్టుల నుంచి ఏదో విధంగా ప్రమాదం జరిగే అవకాశం, అటాక్ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంట? అవునండి, ఇప్పుడు మీరు అన్నట్టు పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ ఎంటైర్ కంట్రీ కానీ భారతదేశాన్ని ఎటువంటి హాని తలపెట్టలేదు. కానీ అది పగతో రగిలిపోతుంది. 75 సంవత్సరాలుగా కాశ్మీర్ తీసుకోలేకపోతుంది. దీంతో 2025 యుద్ధంతో అది 5వ యుద్ధం చేసింది. గెలిచే అవకాశం లేదు. క్రాస్ బోర్డర్ టెర్రరిజం మనం ఓడిస్తున్నాం, టెర్రరిస్ట్ అటాక్లు తట్టుకుంటున్నాం. వాళ్ళు మనకి ఎటువంటి హాని తలపెట్టలేరు. ఏదో రక్తపాతం చెందించినా మనం తట్టుకుని నిలబడగలుగుతాం. ఎందుకంటే ఈ టెర్రరిజం అనేది ఇట్ ఈజ్ అటాకింగ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ నేషన్. గుర్తుపెట్టుకోండి, మనం బలవంతం, ఇప్పుడు ఒక బాడీ ఉంటుంది, వాడు ముందు వచ్చి బలమైన ప్లేస్లో కొడితే ఎవడైనా తట్టుకుంటాడు, బలహీనమైన ప్లేస్లో కడుపులంటూ గుద్దితే మనం తట్టుకోలేం. ఇప్పుడు ఈ టెర్రరిజం ఇట్ ఈజ్ అటాకింగ్ ది అవర్ స్ట్రెంగ్త్, డెమోక్రసీ, అవర్ రాజ్యాంగం, అవర్ సెక్యులరిజం, మన సంస్కృతి లాంటి మీద అటాక్ చేసింది. అది మనం ఏమీ చేయలేదు పాకిస్తాన్ ఎంటైర్ కంట్రీ. కానీ వీడు ఈ టెర్రరిజాన్ని ద్విజాతి సిద్ధాంతంతో కలుపుతున్నాడు. ఇది మనకు చాలా చాలా ప్రమాదం. ఇది డిస్టర్బ్ చేసేస్తుంది. చూడండి, స్వతంత్రోద్యమం సమయంలో జిన్నా ఉపయోగించిన ద్విజాతి సిద్ధాంతాన్ని అప్పట్లో ఉన్న ఏ నాయకులు తట్టుకోలేకపోయాడు. బ్రిటిష్ వాడు ఆపలేకపోయాడు. కాపలేక మనం పాకిస్తాన్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అది ఇన్వోక్ చేస్తున్నాడు ఈ అసీం మున్నీర్. పాకిస్తాన్ ఎంటైర్ కమ్యూనిటీ ఇప్పుడు అది యాక్సెప్ట్ చేస్తుంది. దీంట్లో భాగంగా ఏం చేస్తారు అంటే, చూడండి, విజయనగరంలో ఒక సిరాజ్, 2 తీవ్రవాదులు, ఇప్పుడు భారతీయ ముస్లింలే 2 తీవ్రవాదులుగా కన్వర్ట్ అయిపోయారు. వాళ్ళు మానవ బాంబులుగా తయారై ఉన్నారు అనేది చాలా సంచలనం, విస్తుగొలిపే అంశం, చాలా భయంకరమైన పరిస్థితిని మనకు తెలియజేస్తుంది. ISIS అనేది ఒక తీవ్రవాద సంస్థ ఉంది. దాని పందాన్ని, హమాస్ పందాన్ని ఇప్పుడు పాకిస్తాన్ తీసుకుందండి. హమాస్ కూడా రిపోర్టెడ్లీ ఇట్ ఈజ్ ఇన్ పాకిస్తాన్ వైల్ దట్ పాకిస్తానీ టెర్రరిస్ట్ అటాకింగ్ పహల్గాము. ఆ హమాస్ తీవ్రవాదులు అక్కడ ఉన్నారు. కాబట్టి ఇది ఏ ప్రమాదం ఉంటుందంటే భారతదేశం చాలా అలర్ట్గా ఉండాలి. ఈ విషయంలో భారతదేశమే కాదండి, భారతీయులు అందులో అలర్ట్గా ఉండాలి. భారతదేశంలో రాజకీయ పార్టీలు అలర్ట్గా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు పాలిటిక్స్ చేయకూడదు. కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ మీద, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి నిన్న శరద్ పవార్ గారు అంటున్నారు, శివసేనని అంటున్నారు, లోకల్ పాలిటిక్స్ చేయొద్దు, ఇది దేశ సార్వభౌమత్వానికి సంబంధించి అని. ఆయన సీనియర్ కాబట్టి ఆయన మాట అన్నాడు, మనం యాక్సెప్ట్ చేయాలి. ఇదేంటంటే వాళ్ళు టెర్రరిజాన్ని ద్విజాతి సిద్ధాంతంతో కలిపితే అది ఒక పెద్ద మతోన్మాదంగా తయారవుతుంది. ఆ మతోన్మాదం ఎలాంటిదంటే ఇండాక్ట్రినేషన్. ఇప్పుడు కల్నల్ ఖురేషి ఆ రోజు అన్నారన్నమాట, పహల్గాం మన సర్జికల్ స్ట్రైక్ని డిస్క్రైబ్, ఇండాక్ట్రినేషన్ అంటే అది పదం ఎంత లోతైందంటే మతాన్ని. ఇప్పుడు జిహాద్ అని ఉంటుందండి. జిహాద్ అనేది ఇస్లాంలో ఏంటి, ఖురాన్లో చెప్పింది ఏంటి, ఒక మనలో ఉన్న అరిషడ్ వర్గాలు లాంటివి పక్కన పెట్టి భగవంతుడిని చేరడానికి, ముక్తి మార్గం చేరడానికి ఒక అద్భుతమైన విధానం ఒక ఖురాన్లో దాన్ని వీళ్ళు ఏంటంటే ఒక టెర్రరిజానికి డిస్టోర్ట్ చేసి ఉపయోగిస్తున్నారు. దాన్ని ఇండాక్ట్రినేషన్ అంటారన్నమాట. ఇది చాలా తీవ్రమైన ప్రమాదకరమైన విషయం అనమాట. ఇది భారతదేశానికి చాలా పెద్ద ప్రమాదం. ఫర్ ఎగ్జాంపుల్ జైషీ మహమ్మద్ కింద, లష్కర్ ఈ తోయిబా కింద 15 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు భారతదేశం వాళ్ళ ఫాలోవర్స్ పాకిస్తాన్లో కాకుండా ఇప్పుడు భారతదేశంలో ఉన్న మైనారిటీ తరగతికి చెందిన యూత్ని మతోన్మాదాన్ని క్రియేట్ చేసి భారతదేశంలోనే టెర్రరిస్టులను తయారు చేసి భారతదేశం మీద అటాక్ చేసేటట్టు చేయడం. ఇప్పుడు భారతదేశం చెప్తుంది, మీరు టెర్రరిస్టులను పంపిస్తే మేము ఊరుకోం, యుద్ధం చేస్తామని. ఇంకా పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఏమనుకుంది, భారతీయుల్లోనే మైనారిటీ యూత్ని టెర్రరిస్టుల కింద తయారు చేయడానికి ఎత్తుకుంది. ఇది ప్రమాదం అండి. ఈ విషయంలో మనల్ని హాని జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే భారతదేశం ఇప్పుడు సిరాజ్ అరెస్ట్ అవుతే ఆయన కోసం పాకిస్తాన్ మనం బ్లేమ్ చేయలేం. ఆయన హైదరాబాద్, విజయనగరం. కాబట్టి మన దేశంలో టెర్రరిస్టులను తయారు చేసే పన్నాగి వెనుకుంది. చాలా ప్రమాదం అండి. అందుకని భారతదేశం ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే రాజకీయ పార్టీలు అన్నీ సెన్సిటివ్గా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మన విద్యా వ్యవస్థలో జాతీయ భావాన్ని పెంపొందించాలి.
ప్రతి తల్లిదండ్రులు అబ్దుల్ కలాం చెప్పినట్టు ప్రతి తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించి ఆ పిల్లలు ఏం చేస్తున్నారు, మతోన్మాదం వైపుకి వెళుతున్నారా లేదనేది జాగ్రత్తగా చూసుకుంటూ మనం వెళ్ళాలి. ఇది చాలా తీవ్రమైన ప్రమాద హెచ్చరిక మనకి. భారత్ పాక్ యుద్ధం తర్వాత పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ ధార్ చైనాలో పర్యటిస్తూ ఉన్నారు. సో చైనా, పాకిస్తాన్ రెండు కూడా ఫ్రెండ్లీ నేషన్స్. ఈ యుద్ధంలో చైనా డైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేయకపోయినా చాలా సపోర్ట్ చేసింది ఇండైరెక్ట్గా. సో ఇప్పుడు ధార్ పర్యటన సందర్భంగా ఖచ్చితంగా చైనా వరాలు ఇచ్చే అవకాశం ఉంది పాకిస్తాన్కి. సో దాని ఎఫెక్ట్ భారత్ మీద ఎంతవరకు ఉండవచ్చు అంటే ఏం చెప్తారు? అవునండి, మీరు అన్నట్టు ఇప్పుడు పాకిస్తాన్ పహల్గాం దాడి భారత పాక్ల యుద్ధం తర్వాత మొట్టమొదటిగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ ధార్ ఇప్పుడు చైనాలో పర్యటిస్తున్నారు. ఆయనతో చైనా విదేశాంగ మంత్రి వెంగ్ యూ మీట్ అవ్వడం, చాలా వరాల జల్లు మీరు అన్నట్టు చాలా వరాలు ఇచ్చేసిందండి. ఎటువంటి వరాలంటే ఇది భారతదేశానికి ఎంతటి ప్రమాదభరితమైందో వరం ఇచ్చిందంటే అది విత్ ఇన్ ఈ 2025 ఆగస్టు నాటికే అది తయారు చేసిన 5th జనరేషన్ ఫైటర్ JF అంటే వాళ్ళ J-10 ఫైటర్ లాగా JF 35A ఫైటర్ ఇస్తుందంట. ఆగస్టు నాటికి 16 ఫైటర్లు వచ్చేస్తున్నాయి పాకిస్తాన్కి. చాలా పెద్ద వరం, మనకు పెద్ద వార్నింగ్ కూడా అది. వెంటనే ఇప్పుడు ఇండియా ఆమ్కా తయారవ్వదు 2028 వరకే. వెంటనే ఇప్పుడు భారతదేశం వెంటనే ఈ 5th జనరేషన్ ఫైటర్ Su-57 కానీ, F-22 రాప్టర్ ఆర్ F-35 కానీ అమెరికా నుంచి కానీ, Su-57 రష్యా నుంచి కానీ వెంటనే కొనవలసిన అవసరం వచ్చింది. అది కూడా రెడీమేడ్ తయారైనే కొనుక్కొచ్చేయాలి, రఫేల్ కొనుక్కొచ్చేసినట్టు. ఇంత ప్రమాదం అంటే చూడండి, చైనా పాకిస్తాన్కి ఇచ్చిన వరం భారతదేశానికి ఎంత ప్రమాదం అయిపోయింది. ఎందుకంటే ఏదో టైంలో మళ్ళీ భారత పాకిస్తాన్లకు వచ్చిన ఫ్లేర్ అప్ అయ్యి టెర్రరిస్టులు అటాక్ జరిగి యుద్ధం వచ్చింది అనుకోండి, ఈ F-35A పొరపాటున పాకిస్తాన్లో ఉందనుకోండి, మన రఫేల్ ఎట్టి పరిస్థితుల్లో పనిచేయవాలి. ఎందుకంటే అది 5th జనరేషన్ ఫైటర్. అందుకనే నన్ను ఇచ్చిన వరం మామూలు కాదు. ఇక రెండో వరం ఒకటి ఇచ్చారు. అదేంటంటే ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్లో సింధు నది మీద ఒక ప్రాజెక్ట్ ఒకటి నిర్మిస్తుంది గత 2-3 సంవత్సరాలుగా చైనా, మహమూదా ప్రాజెక్ట్ అని. ఈ ప్రాజెక్టుని వెంటనే యుద్ధ ప్రాతిపదికన కొన్ని నెలల్లో పూర్తి చేసేస్తాం, మీకు సింధు నది వాటర్ రావడం లేదు కాబట్టి ఇంకో వరం ఇచ్చింది. ఈ వరం వెనకాల ఉన్న ఒక విషయం ఏంటంటే సింధు నది జన్మస్థానం అనేది ఎక్కడుందండి? టిబెట్లో, చైనాలో ఉంది. ఒక రకంగా చెప్పింది ఏంటంటే సింధు నది భారతదేశం ఇవ్వడం ఏంటి, భారతదేశానికే సింధు నది వెళ్ళనివ్వం మీకు ఇవ్వకపోతే అని మాట్లాడుతుంది చైనా. కానీ ఈ విషయంలో అంతగా లేదు, అదేదో వరమే కానీ అది దాన్ని ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే సింధు నది ఇప్పుడు టిబెట్లో పుట్టినా అది వచ్చేది 10% వాటరే చైనా నుంచి వస్తుంది. మిగిలినంత భారతదేశంలో ఉన్న ఏది సట్లేజ్, చేనాబ్, జీలం, ఈ కృష్ణ గంగ ఈ నదుల నుంచి ఎక్కువ వాటర్ వస్తుంది కాబట్టి చైనాది ఆపలేదు. పైగా అది హిమాలయాలు దాటి వచ్చే ఆ నదిని ఆపేంత టెక్నాలజీ కుదరదు. అది ఆపడం అనేది అసాధ్యం మానవ మాతృడికి. ఎంత టెక్నాలజీ ఇంకో 100 సంవత్సరాల తర్వాత వచ్చే టెక్నాలజీతోనైనా. కాబట్టి చైనా ఈ వరం అయితే ఏదో పాకిస్తాన్ మెప్పి పొందడానికి ఇచ్చిందనమాట. ఇంకొక తీవ్రంగా పెద్ద విషయం ఏంటంటే చైనా శాటిలైట్ల ద్వారా ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్కి ఇస్తుందంట. ఈ చైనా శాటిలైట్లు, ఎందుకంటే పాకిస్తాన్కి స్పైయింగ్ శాటిలైట్లు లేవు, అంటే మొత్తం మనకి స్పైయింగ్ కావాల్సిన శాటిలైట్లు, మన రాడార్ స్టేషన్ అన్నీ గుర్తించడానికి కావాల్సిన టెక్నాలజీ పాకిస్తాన్కి చైనా ఇస్తుంది. ఇది మనకి చాలా ప్రమాదం భరితం అనమాట. ఎందుకంటే అది చైనా చాలా 5 రెట్లు పెద్దది మనకంటే మిలిటరీలో వీటిలో. కాబట్టి చైనా ఇండైరెక్ట్గా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాకిస్తాన్కి వరాలు జల్లు ఇవ్వడం అంటే ఒక రకంగా పాకిస్తాన్ ఓడిపోయిన దేశాన్ని మళ్ళీ రెచ్చగొట్టి మన మీద పంపినట్టే. కాబట్టి మనం ప్రమాదం ఈ చైనా పాకిస్తాన్ ఎలా మూవ్ అవుతున్నాయి అనేది మనం చాలా నిశితంగా గమనిస్తూ ఉండే దానికి అనుకూలంగా స్టెప్లు వేసుకోవాలి. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం 5th జనరేషన్ ఫైటర్, రెడీమేడ్ ఫైటర్ చైనా రష్యా నుంచి కొనుక్కొచ్చేయాలి Su-57 అని. ఈ ప్రపంచానికి పెనుభూతం ఉగ్రవాదం. సో ఉగ్రవాదుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ ఏదైనా ఉందంటే ఈ భూప్రపంచంలో అది ఫస్ట్ పాకిస్తానే. అక్కడ మదర్సాల్లో 50%కి పైగా మదర్సాల్లో ఈ ఉగ్రవాదులను తయారు చేస్తారట. సో పాముకి పాలు పోసి పెంచితే ఏమవుతుందో అందరికీ తెలుసు కదా. సో అంటే ఆ ఉగ్రవాదానికే పాకిస్తాన్ బలవాల్సిన సిచ్యువేషన్ వస్తుందా భవిష్యత్తులో, లేకపోతే ఇది ప్రపంచానికే ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందంటారు? అవునండి, ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న మొత్తం మదర్సాల, లక్షలాది మదర్సాల్లో, మాస్కుల్లో 50% మాస్కుల్లో వాళ్ళు చేసేది ప్రేయర్లు, ఈ ఖురాన్ చదవడం కాదు, టెర్రరిస్టులు తయారు చేయడం అంట. ఇది రిపోర్ట్ అనమాట. పెద్ద ఎక్స్పర్ట్స్ రిపోర్ట్స్ ఇస్తున్నారు, సర్వేలు చెప్తున్నాయి అనమాట. అంటే ఏంటి,
పాకిస్తాన్లో 25 కోట్ల జనాభా ఉన్న ముస్లిం దేశంలో వాళ్ళు, ఎందుకంటే షరియత్లు అవి ఇవి ఉంటాయన్నమాట, ఈ దేశంలో సగం మాస్కులు కేవలం టెర్రరిస్టులు తయారు చేయడానికంటే మన ఎస్ జయశంకర్ గారు అన్నట్టు ఇది పాకిస్తాన్ ఈజ్ ద ఫ్యాక్టరీ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టెర్రరిజం, ఫ్యాక్టరీ ఆఫ్ ఐటీ. పాకిస్తాన్ ఈజ్ ఐటీ, భారతదేశం ఒక ఐటీ. భారతదేశం ఐటీ ఏంటి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇండియా ఈజ్ సో ఫేమస్ ఇన్ ఇన్ఫర్మేషన్ ఐటీలో. బట్ పాకిస్తాన్కు ఒక ఐటీ ఉంది. ఐటీ ఏదండి? ఇంటర్నేషనల్ టెర్రరిజం, ఫ్యాక్టరీ ఆఫ్ ఇంటర్నేషనల్ టెర్రరిజం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇది భారతదేశం ఎస్ జయశంకర్ గారు అనేదే కాదు, సాక్షాత్ యుఎస్ ప్రెసిడెంటే మొత్తం 2001లో చెప్పారు. బిన్ లాడెన్ తయారు చేసిన దేశం, తాలిబాన్ తయారు చేసిన దేశం, ఐఎస్ఐ లాంటి దాన్ని పుట్టడానికి పరోక్షంగా కారకులైంది. ప్రపంచంలో తీవ్రవాద సంస్థలందరికీ ఏదో ఒక విధంగా పాకిస్తాన్ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ తీవ్రవాద దాటి జరిగినా అక్కడ పాకిస్తానీ ఉంటాడనమాట, ఆ టెర్రరిస్ట్ ఉంటాడు. మూలాలు మాత్రం పాకిస్తాన్లో ఉంటాయి. ఇట్ ఈస్ ఎ రూట్ కాజ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టెర్రరిజం. కాబట్టి ఇప్పుడు భారత పాకిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత భారతదేశం ఒకటి యుద్ధ తంత్రాన్ని చెప్పింది. అదేంటి? మీరు ఒక టెర్రరిస్ట్ మా మీదకు వస్తే మేము మిసైల్ వేస్తాం, దాన్ని వారుగా పరిగణిస్తామని. అంటే ఇప్పుడు పాకిస్తాన్లో తయారయ్యే 50% మదర్సాల్లో తయారయ్యే టెర్రరిస్టులు భారతదేశం రావడం అంత ఈజీ కాదు. మరి వాళ్ళు ఎక్కడ పోవాలి? ఇంకోటి ఏంటంటే, పాము విషాన్ని ఎక్కడో చోట కక్కుతూ ఉండాలి. ఎవడన్నా వస్తే కోటేయాలి, లేకపోతే రాయి కొట్టుకున్న విషం కక్కుతూ ఉంటుంది అన్నమాట పాము. ఈ టెర్రరిజం అలాంటిది. మూర్ఖం టెర్రరిజం. ఎందుకంటే ఇట్ ఈజ్ నథింగ్ టు డూ విత్ ఇస్లాం. ఇస్లాంతో ఈ టెర్రరిజానికి సంబంధం ఉండదండి. ఇస్లాం అనేది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ రిలీజియన్. అది దాని ఒక పవిత్రత ఉంటుంది. కాబట్టి దాన్ని పాడు చేసి వాడుకున్న వాళ్ళు టెర్రరిస్టులు. ఈ టెర్రరిస్టులు పాములాగా ఎవనో ఒకటి కోటేయాలి. ఇప్పుడు భారతదేశం మీద కోటేయడానికి లేదు. కాబట్టి మిగిలింది పాకిస్తాన్. తనకు తానే పాకిస్తాన్ కోటేసుకుంటుంది. అంటే పాకిస్తాన్ ఎవరైతే పాలు పెంచి పోషించిందో ఆ పాము ఈరోజు కోటేయడానికి బూమరంగ్ ఎఫెక్ట్తో టెర్రరిజం రెడీ ఉంది. కాబట్టి ఇది ఒకవేళ ఇండియా రాలేకపోతే ప్రపంచంలో ఎక్కడికైనా పోతారు వీళ్ళు, అమెరికా వేరే దేశాలు. కాబట్టి టెర్రరిస్టులు ఆగుతారా అంటే ఆగే ప్రసక్తి లేదు. మదర్సాల్లో టెర్రరిస్టులు తయారు చేయొద్దంటే పాకిస్తాన్లో కుదరదు. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తారు వాళ్ళు, ఆర్మీనే కూల్చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మరి ఎలా ఆపాలి ఆ టెర్రరిజాన్ని? ఏం చేయాలి? అదొక పెద్ద దేశం. ఏం చేయాలంటే పాకిస్తానే బలైపోతుంది, పాకిస్తానే ఆ టెర్రరిజం మింగిపోతుంది. ఇది ఒక మానసికమైన ఇండాక్ట్రినేషన్, మతోన్మాదంతో పాకిస్తాన్ ఉంది. ఈ మతోన్మాదం ఏంటంటే ఇప్పుడు భారతదేశం రక్షించుకోవాల శక్తి వచ్చింది, తెలిసిపోయింది భారత పాక్ల యుద్ధం తర్వాత. కాబట్టి ఇది ఆఫ్ఘనిస్తాన్ కూడా జాగ్రత్త పడింది, ఆ పక్కన ఇరాన్ కూడా జాగ్రత్త పడుతుంది, ప్రపంచ దేశాలు జాగ్రత్త పడుతున్నాయి. కాబట్టి ఈ పాము ఎవరిని మింగేద్దంటే తన ఎవరైతే దానికి సృష్టించారో ఆ పాకిస్తాన్ని మింగేయడానికి రెడీగా ఉంది. పాకిస్తాన్ సర్వనాశనం వాళ్ళు తయారు చేసిన టెర్రరిజంలోనే అయిపోతుంది. అమెరికాను టార్గెట్ చేసే శత్రు దేశాల మిసైల్స్ని ఆకాశంలోనే స్మాష్ చేసే విధంగా డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రాజెక్ట్ని చేపట్టబోతూ ఉన్నారు. సో గోల్డెన్ డోమ్ని నిర్మించబోతూ ఉన్నారు. ఈ టెన్యూర్లోనే ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే ఈ గోల్డెన్ డోమ్ని పూర్తి చేస్తాను, అమెరికాను రక్షిస్తాను అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నారు. ఎంజీ రావు గారు, రష్యా కూడా ఒకటి ఉంది కదా, డెడ్ హ్యాండ్ అని చెప్పి ప్రొటెక్షన్ సిస్టమ్. సో దాన్ని ఎదుర్కోవడానికైనా, అంటే దాంతో పోటీగా చేయడానికైనా ఈ గోల్డెన్ డోమ్, అంటే ఈ గోల్డెన్ డోమ్ అండ్ డెడ్ హ్యాండ్ వీటిని కంపేర్ చేయమంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు గోల్డెన్ డోమ్, ఇప్పుడు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అని ఒకటి తయారు చేసింది. ఇరాన్ మీరు చూసే ఉంటారు, కొన్ని నెలల క్రితం ఇరాన్ కొన్ని వందల మిసైల్స్ వేసిన, ఇప్పుడు హమాస్ ఈ హౌతీస్ నుంచి వేలాది ఈ రాకెట్లు వస్తున్నా ఇజ్రాయెల్ని ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇజ్రాయెల్ ఈ ఐరన్ డోమ్తో పడగొట్టేస్తుంది. దీని ఆధారంగా అమెరికా కూడా ఒక గోల్డెన్ డోమ్ని తయారు చేసుకుందాం అనుకుంటుంది. ఈ గోల్డెన్ డోమ్ ఏంటంటే 1983లో అప్పుడున్న ప్రెసిడెంట్ రొనాల్డ్ రేగన్ ప్రపోజ్ చేశారు. అప్పుడు అది ఒక ఊహాత్మకమైన విషయం అనమాట. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ఇది ఒక రియాలిటీ. ఇప్పుడు ఈ ట్రంప్ గారు జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తే జనవరి 27న, అంటే వచ్చిన వారం రోజుల్లో దాని మీద సిగ్నేచర్ చేశారు. నిన్న ఏం చేశారు? నిన్న మే 20వ తారీఖున ఆయన $175 బిలియన్ శాంక్షన్ చేసేశారు కూడా. అంటే యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ ఎంటైర్ కాస్ట్ $2.5 ట్రిలియన్. అంటే ఏంటంటే భారతదేశ ఎకానమీలో 55%తో సమానం అండి. అంత ప్రాజెక్ట్ అంటే మానవ చరిత్రలోనే అతిపెద్ద రక్షణ ప్రాజెక్టుగా అది నిలవబోతుందన్నమాట. $2.5 ట్రిలియన్, $2,500 బిలియన్ అండి. ఆ ప్రాజెక్టుకి $175 బిలియన్. అసలు ఐరన్ డ్రోమ్ అంటే ఏంటి? ఇది గోల్డెన్ డ్రోమ్ అంటే, ఈ గోల్డెన్ డ్రోమ్ దేనికి ఆసరాగా నిలబడుతున్నారు అంటే డెడ్ హ్యాండ్, రష్యా డెడ్ హ్యాండ్ తర్వాత చెప్తాను. ముందు గోల్డెన్ డోమ్ అంటే ఇది నిర్మించడానికి ఒక అధ్యక్షుడి కింద, నిర్మాత కింద పెట్టింది ఎవరినంటే ఎలాన్ మస్క్ని, స్పేస్ ఎక్స్.
స్పేస్ ఎక్స్ బాగా సపోర్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు స్పేస్ ఎక్స్ 1 ట్రిలియన్ కంపెనీ అయిపోబోతుంది అనమాట ఈ గోల్డెన్ డోమ్ ప్రాజెక్టుతో. ఈ గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ అంటే అమెరికా యొక్క అంటే 9 లక్షల చదరపు కిలోమీటర్ల ఉన్న అమెరికా యొక్క మొత్తం హోమ్ల్యాండ్ని ప్రపంచ దేశాలు ఇప్పుడు రష్యా నుంచి న్యూక్లియర్ మిసైల్స్, ఐరన్ డోము, సాతాన్ లాంటి RS-24 అంటే మిసైలు, ఇలాంటి మిసైల్ నుంచి ఉత్తర కొరియా నుంచి వచ్చే మిసైల్స్, చైనా నుంచి వచ్చే మిసైల్స్, రష్యా డెడ్ హ్యాండ్ నుంచి వచ్చే మిసైల్స్, ఈ విధంగా అంటే ప్రపంచంలో దీని అడ్వర్సరీస్ ఉంటారు ఇరాన్ లాంటివి. ఏ దేశం నుంచి న్యూక్లియర్ మిసైల్స్ కానీ ప్రొజెక్టైల్స్ కానీ ఎటువంటివి కానీ మిరు టెక్నాలజీస్ వచ్చినా అవి ఆకాశంలోని ఎగరితేని ఎక్కడక్కడ తుత్తునీలు చేసేది గోల్డెన్ డోమ్. అసలు ఈ గోల్డెన్ డోమ్లో ఏముంటాయంటే ఇప్పుడు ఎలాన్ మస్క్ గారు కొన్ని వందల శాటిలైట్ని అంతరిక్షంలోకి ప్రయోగిస్తారు. కొన్ని స్పేస్ ఎక్స్ ద్వారా కొన్ని వందలాది శాటిలైట్లు. ఈ శాటిలైట్లో ఏముంటాయంటే డిఫెన్సివ్ శాటిలైట్లు ఉంటాయి, అఫెన్సివ్ శాటిలైట్స్ ఉంటాయి. ఇది ఒక స్టార్ వార్స్ లాంటిది అనమాట. ఒకప్పుడు స్టార్ వార్స్ అనుకున్నదనమాట ఈ గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్. ఈ కొన్ని శాటిలైట్లు ఏం చేస్తాయి అంటే గుర్తిస్తాయి. ఇప్పుడు న్యూక్లియర్ మిసైల్ రష్యా నుంచి కానీ చైనా నుంచి కానీ ప్రయోగిస్తే కొన్ని సెకండ్లో ఎక్కడి నుంచి ప్రయోగించారు అనేది వెంటనే పసిగట్టేస్తే ఆ రాడార్ శాటిలైట్లు. వెంటనే అదే ఆకాశంలో ఉన్న వేరే రాడార్లో శాటిలైట్లు ఉంటాయి. ఆ శాటిలైట్లో మిసైల్స్ ఉంటాయి. ఈ మిసైల్స్ ఏంటంటే హైపర్సోనిక్ మిసైల్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇవి భూమి మీద నుంచి లెగ్గానే వెంటనే ఈ డిఫెన్సివ్ రాడార్ శాటిలైట్లే ఇన్ఫర్మేషన్ ఇస్తే అఫెన్సివ్ శాటిలైట్ రంగంలో దిగి ఆ మిసైల్ని ఎక్కడ ప్రయోగించారో అదే ప్రాంతంలోనే కూల్చేస్తారన్నమాట. అంటే అమెరికా దాకా కూడా రావన్నమాట. అంటే ఇది వేరియస్ లేయర్డ్ ప్రాజెక్టు, శాటిలైట్ లేయర్ అంటే స్టార్ వార్స్కి సంబంధించింది అనమాట. అందుకని అంత కాస్ట్. దీన్ని తయారు చేయడానికి ఇప్పుడు అమెరికాలో ఉన్న వందలాది డిఫెన్స్ కంపెనీలన్నీ కలిసి ఆ టెక్నాలజీలన్నీ కలిపితే ఈ ప్రాజెక్ట్ తయారవుతుంది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ, బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ద యుఎస్ హిస్టరీ అనమాట. అది $2.5 ట్రిలియన్ అది ఖర్చు చేస్తుందంటే మీరు ఊహించుకోండి ఆ ప్రాజెక్ట్. ఇక రష్యా డెడ్ హ్యాండ్కి సంబంధించి ఈ రష్యన్ డెడ్ హ్యాండ్ అంటే అంత భయంకరం అనమాట. ప్రపంచంలో ఎవరికి నిద్ర పట్టదు ఇది తెలుసుకున్న తర్వాత. ఈ రష్యా డెడ్ హ్యాండ్ ఏంటంటే రష్యా దగ్గర 6,000 అణ్వాయుధాలు ఉంటాయి. ఎందుకు ఇన్ని తయారు చేసిందంటే ప్రపంచంలో ఇంక ఏ దేశం వీడి మీద అణ్వస్త్రం వేస్తే అది బతకూడదు. కానీ వేరే శత్రువులు ఏం చేస్తారో వీడు అణ్వాయుధాలు వేసేవాడిని ముందు కొట్టేస్తారు న్యూక్లియర్ కమాండ్. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు, రష్యా ఆర్మీ చీఫ్ ఇలా ఎక్కడైతే ఈ రష్యా అణ్వాయుధాలు వేయడానికి అవకాశం ఉందో వాటిలో ముందు పేల్చేస్తారు వాళ్ళు. ఒకవేళ ఇన్ కేస్ రష్యా అధ్యక్షుడిని, ఆర్మీ చీఫ్ని రష్యా అణ్వాయుధాలు వేయడానికి కమాండ్ ఇచ్చి అందరినీ చచ్చిపోయారు. అసలు ఒక్క సైనికుడు కూడా మిగలలే. అసలు రష్యాలో ఒక్క పీపుల్ కూడా మిగలలేదు 16 కోట్ల మంది అనుకుంటే. అప్పుడు కూడా పనిచేసే ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ ఒక యంత్ర పరికరమే డెడ్ హ్యాండ్. ఇదేం చేస్తా అంటే శత్రువు మొత్తం అందరినీ రష్యాలో ఒక్కడు కూడా మిగలకుండా చంపేస్తే అణ్వాయుధాలు వేయడానికి ఉండదు కదా. అయినప్పటికీ శత్రు దేశాన్ని వదలకూడదని తయారు చేసింది డెడ్ హ్యాండ్. ఇదేం చేస్తా అంటే సెన్సార్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని న్యూక్లియర్ మిసైల్స్ని ఎక్కడ పెట్టారో ఎవరికీ తెలియదు. మంచు కింద కప్పిపెట్టి సైబీరియాలో పెట్టారు. అది అయితే ఎవరికీ తెలియదు అంట. సైలోస్ అంటే గొట్టాల్లో పెట్టేస్తారు అట్లా. ఇవి ఎవరికి ప్రపంచంలో మానవ మాత్రమే తెలియదు, ఏ శాటిలైట్లు కూడా గుర్తించలేవు అనమాట. ఈ న్యూక్లియర్ మిసైల్స్, ఈ న్యూక్లియర్ వార్ హెడ్లో అందరూ చనిపోయిన తర్వాత కూడా సెన్సార్స్ ద్వారా ఈ రష్యాలో పడిన రేడియేషన్, న్యూక్లియర్ బాంబులు పేలితే ఆ రేడియేషన్ పట్టుకుని న్యూక్లియర్ బాంబులు ఎక్కడున్నాయో తెలుసుకుని వాటంతట అవే న్యూక్లియర్ బాంబులు ఆ దేశాన్ని అటాక్ చేసి సర్వనాశనం చేసేదే ఈ డెడ్ హ్యాండ్. అంటే మానవ ప్రమేయం లేకుండా సెన్సార్స్ ద్వారా పట్టేదన్నమాట. దీన్ని ఆపడం ఎవరి తరం కాదు. దట్ ఈజ్ వాట్ రష్యా, అదే డెడ్ హ్యాండ్ అంటారు. ఇలాంటి డెడ్ హ్యాండ్ మిసైల్ని కూడా కూల్చే విధంగా ఇప్పుడు గోల్డెన్ డోమ్ని అమెరికా తయారు చేస్తుంది. చూడండి, ప్రపంచ స్టార్ వార్స్, ఏ టెక్నాలజీలు, ఇవన్నీ శాటిలైట్ టెక్నాలజీలు, హైపర్సోనిక్ మిసైల్ని కూడా తట్టుకునేటట్టు ఈ గోల్డెన్ డోమ్. చూడండి ఎంతటి భయానకమైన పరిస్థితి ఈ ఆయుధాన్ని ఉపయోగిస్తున్నారు, ఎంత టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు అనేది గోల్డెన్ డోము, రష్యన్ డెడ్ హ్యాండ్ ద్వారా మనకు తెలుస్తుందన్నమాట. మరి భారత్ కూడా పాక్, చైనాల నుంచి ముప్పు ఉంది కదా. పాక్ నుంచి ఆల్రెడీ ముప్పు ఉంది, చైనా నుంచి భవిష్యత్తులో ముప్పు ఉండొచ్చు, మరిన్ని దేశాలతో మేబీ ఉండవచ్చు. కాబట్టి భారత్ కూడా ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవాలి కదా. అంటే భారత్కి అవకాశం ఉంటుందా, సాధ్యం ఉందా? ఎందుకంటే భారతదేశం కూడా తక్కువేం తినలేదు. ఇది కూడా సూపర్ పవర్ స్టేటస్ వస్తుంది, మిలిటరీ సూపర్ పవర్ స్టేటస్ వస్తుంది. ఇప్పుడు భారత పాకిస్తాన్ యుద్ధంలో 400 డ్రోన్లని, వాళ్ళ JF థండర్ ఇలాంటి ఫైటర్స్ మనం కూల్చేసాం. ఇది ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్న కొన్ని మిసైల్స్, ఐరన్ డోమ్ టెక్నాలజీ లాంటిదే మనం ఉపయోగించాం.
దీని ఏమంటారంటే ఈ డోమ్ ఏంటంటే ఒక లేయర్డ్ ఫామ్లో ఉంటుంది. మొదటి లేయర్లో బరాక్ మిసైల్స్ బరాక్ 8 అని ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నాం. రెండోది మన ఆకాశ్ స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసుకున్నాం. తర్వాత ఆకాశ్ థియర్ అని ఒకటి తయారు చేసుకున్నాం. తర్వాత S-400 ఉంటుంది. ఇప్పుడు భారతదేశం కూడా ఒక ఐరన్ డోమ్ లాంటిది ఒకటి తయారు చేసుకుంటుంది. ఇండియన్ ఐరన్ డోమ్ అంటారు. ఇందులో ఏంటంటే ఇప్పుడు ఆకాశ్ మిసైల్ సిస్టమ్ ఇంకా అడ్వాన్స్డ్ వస్తాయి. S-400 నుంచి S-500 తెచ్చుకుంటాం. మనం కూడా ఒకటి తయారు చేసుకుంటాం. ఆకాశ్ థియర్ తయారు చేసుకుంటాం. తర్వాత పృథ్వీ BMD అని ఒకటి ఉంటుందండి. BMD అంటే ఒక బియాండ్ అంటే వెరీ డేంజరస్ మాసివ్ డిస్ట్రక్షన్ కేసే న్యూక్లియర్ కెమికల్ వెపన్స్ని ఎక్కడికక్కడ భారత గగనతలంలో రాకుండా ఆపేదనమాట. పృథ్వీ యాంటీ మిసైల్ సిస్టమ్ అనేది AMD అనేది మనం ఒకటి తయారు చేసుకున్నాం. ఈ విధంగా భారతదేశం కూడా ఇటు అమెరికా, రష్యా, ఈ ఇజ్రాయెల్, ఈ చైనాలు తయారు చేసుకున్నట్టు మనం కూడా ఒక ఐరన్ డోమ్ని తయారు చేసుకుంటున్నాం. ఇదంతా వేరియస్ టెక్నాలజీలు, డిఫెన్స్ ఇండస్ట్రీలు, ఇస్రో శాటిలైట్స్ తయారు చేసుకుంటున్నాం. మొన్న రీసెట్ విఫలమైపోయిన శాటిలైట్లు, స్పైయింగ్ శాటిలైట్లు పంపిస్తున్నాం. అక్కడ నుంచి గుర్తించడం, ఇక్కడ నుంచి రావడం, ఇవన్నీ చేసుకుంటున్నాం. అందుకనే మనకి నావిక్ అనేది ఒకటి ఉందన్నమాట, గూగుల్ లాగా. ఓకే, గూగుల్ అది ఇస్రో, నాసా ఇవ్వకపోయేటప్పుడు మన ఇస్రో నావిక్ తయారు చేసుకున్నాం. ఈ నావిక్ గూగుల్ కంటే మోస్ట్ పవర్ఫుల్ 1 మీటర్ రెజల్యూషన్తో పనిచేస్తుంది. ఇవన్నీ టెక్నాలజీలు కలిపి భారతదేశం కూడా ఒక ఐరన్ డోమ్ లాంటిది అద్భుతంగా తయారు చేసుకుంటున్నాం. కొంత మొన్న చూసాం. ఇంకా అద్భుతంగా అధునాతనంగా దాన్ని సాఫిస్టికేటెడ్గా భారతదేశం కూడా అసలు సీమ కూడా భారతదేశం రాకుండా గగనతలాన్ని అంతా మూసి స్పేస్ ద్వారా మనం కూడా స్టార్ వార్స్కి సిద్ధమవుతూ మనం కూడా ఉన్నామండి. తాజాగా వచ్చిన గణాంకాల ప్రకారం చైనా తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళబోతోంది. అక్కడ సివిల్ వార్ పరిస్థితులు నెలకొన్నాయి. సో చైనా ప్రజల్ని దృష్టి మరల్చడానికి జిన్పింగ్ నెక్స్ట్ మూవ్ ఎలా ఉండవచ్చు అనే దాని మీద రకరకాల ప్రచారాలు వస్తూ ఉన్నాయి. దానిలో ఉన్నది ఏంటంటే తైవాన్ మీద ఏ క్షణమైనా జిన్పింగ్ దాడి చేయవచ్చు అని చెప్పేసి. అలా తైవాన్ మీద దాడి చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అండ్ తైవాన్ మీద చైనా దాడి చేస్తే ట్రంప్ ఊరుకుంటారా? ఎస్ అండి. ఇప్పుడు 3 రోజుల క్రితం చైనా ఆర్థిక గణాంక శాఖ, దాని ఎకనామిక్ మినిస్ట్రీ ఏం చేసిందంటే కొన్ని గణాంకాలు రిలీజ్ చేసింది. మనం కూడా ఇండియాలో ఫైనాన్స్ మినిస్ట్రీ ఎలా రిలీజ్ చేస్తే కొన్ని ఆర్థిక గణాంకాలు అలా. దాని ప్రకారం అక్కడ ద్రవ్యోల్బణం పెరిగి, ధరలు పెరిగిపోయి, ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ పడిపోయి, గ్రోత్ రేటు, వృద్ధి రేటు పడిపోయి, అమెరికా టారిఫ్ల ప్రభావంతో ఎక్స్పోర్ట్స్ పడిపోయి తీవ్రమైన పరిణామాలు, కొన్ని లక్షలాది ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి అన్నమాట. దీని ఫలితంగా ఏమైంది? ధరలు పెరగడం, అన్ఎంప్లాయ్మెంట్ వల్ల, తర్వాత ఈ మొత్తం తీవ్రం అవ్వడం వల్ల పల్లెటూరులో వ్యవసాయం పడిపోవడం, కరువు పరిస్థితులు, వరదలు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు చైనాలో ఏంటంటే ఒక అద్భుతమైన భూమిని చూసిన వాళ్ళు వెంటనే ధరలు పెరిగిపోయి ఇవి తట్టుకోలేని నిరుద్యోగంతో ఉండడం వల్ల 1989 తియాన్మాన్ స్క్వేర్ అనంతరం అన్ప్రెసిడెంటెడ్ లెవెల్లో అక్కడ తీవ్రమైన తిరుగుబాట్లు జరుగుతున్నాయంట. ఆ రిపోర్ట్లు బయటికి చెప్పరు, కానీ చాలా సోషల్ మీడియా వీటిలోంచి బయటకు వస్తున్నాయి అన్నమాట. ఎంత అంటే ఇప్పుడు చైనాలో చాలా తీవ్రమైన పరిస్థితుల్లో తిరుగుబాట్లు జరుగుతున్నాయి. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఫైట్లు చేస్తున్న, బ్రిడ్జిలు కూల్చేస్తున్నారన్నమాట. పాకిస్తాన్ చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దాన్ని తట్టుకోలేని విధంగా ఉందని తెలుస్తుంది. ఇది చాలా తీవ్రం. అందుకని అమెరికాకి లొంగి టారిఫ్ల మీద ట్రేడ్ డీల్ కూడా కుదుర్చుకుందని కూడా తెలుస్తుంది. మొదట్లో అది మేము లొంగమన్న దేశం. ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా జీ జిన్పింగ్ ఈ ప్రజల దృష్టిని మలిచి తిరుగుబాటులు ఆపాలి అంటే ఏదో దేశం మీద దాడి చేయాలి. భారతదేశమే చేయడానికి వీలు లేదు, అంత ఈజీ కాదు. తైవాన్ ఉంది, తైవాన్ ఎయిము, తైవాన్ని చేజెక్కించుకోవాలి. కాబట్టి తైవాన్ మీద అటాక్ చేస్తే ఇప్పుడు తిరుగుబాటుల నుంచి ప్రజల దృష్టిని మలిచే అవకాశం ఉంది. కాబట్టి తైవాన్ మీద చైనా అటాక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మనకు తెలుస్తుందన్నమాట. ఎప్పుడు కూడా చైనా అంతే. ఇప్పుడు చూడండి, పాకిస్తాన్ అంతర్గత పరిస్థితులు వస్తే కాశ్మీర్ మీద టెర్రరిస్ట్ దాడి చేసి ప్రజల దృష్టిని మలిస్తుంది పాకిస్తాన్. అలాగే చైనా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తైవాన్ని అటాక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ రష్యా ఉక్రెయిన్ వారు, అమెరికా కొంచెం ఆర్థికంగా మాన్యం, ట్రంప్ కూడా ఏంటంటే తన స్వార్థమే చూసుకునేవాడు, ఇదే మంచి సమయం అని కూడా చైనా అనుకుంటుంది. ముఖ్యంగా ప్రజల దృష్టిని మలచమన్నమాట. ఇలా మలచడానికి తైవాన్ మీద అటాక్ చేస్తే తైవాన్ మీద కాపాడడానికి ఎప్పుడు మేము ఉన్నామని అమెరికా అంటది. ఎవరు వచ్చినా అదే అంటది. జపాను, అమెరికా, ఈ దక్షిణ కొరియా ఎవరు అటాక్ చేసినా మేము ఉన్నాం. అమెరికా అంబ్రెల్లా అంటారు, సెక్యూరిటీ అంబ్రెల్లా. ఓకే, దాని రక్షణ గొడుగు కింద ఉన్న దేశాలన్నమాట. ఇప్పుడు తైవాన్ మీద అటాక్ చేస్తే ట్రంప్ వస్తాడా అనేది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ట్రంప్ వ్యాపారం చూసుకుంటాడు, యుద్ధం చేయడు, అవసరమైతే రష్యాతో కూడా స్నేహం చేసేస్తున్నాడు బద్ద శత్రువుతో. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టడం ఆయనకి ఇష్టంలే, ఉక్రెయిన్కి హెల్ప్ చేయడం ఇష్టంలే. మరి తైవాన్ మీద అటాక్ చేస్తే చైనాని ఎదిరించడానికి ట్రంప్ వస్తాడా పెద్ద క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే ట్రంప్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ట్రంప్ ఎందుకు వస్తాడంటే తైవాన్ని తన దారికి తాను వదిలేస్తే
ప్రపంచంలో ఏ దేశం కూడా అమెరికాని నమ్మం. జపాను, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, ఈ కెనడా ఇవన్నీ దూరం అయిపోతాయి అన్నమాట. ఆల్రెడీ దూరం అవుతున్నాయి. ఇంకా ఇవన్నీ దూరం అయితే అది సూపర్ పవర్ స్టేటస్ కూడా కాదు, ఇంకా ఫ్రెండ్లు కూడా నమ్మకపోతే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ అనేవాడు చైనా మీద తైవాన్ అటాక్ చేస్తే చైనాని ఆపడానికి ట్రంప్ వచ్చి తీరతాడు. ఇది ఒక పెద్ద మూడో ప్రపంచ యుద్ధం. ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధానికి చైనా అమెరికా ఢీకొనడమే మూడో ప్రపంచ యుద్ధం అంటారు. కాబట్టి ట్రంప్ వచ్చి తీరతాడు. ఇప్పుడు 1971 వార్ తర్వాత అప్పటి వరకు ఒక దేశంగా ఉన్న సిక్కిం భారత్లో కలిసింది. మరి 2025 ఈ యుద్ధం తర్వాత భారత్ తన సైనిక సత్తాను చాటిన తర్వాత భారత్ సరిహద్దును గల చిన్న చిన్న దేశాలు ఏమైనా భారత్లో విలీనమయ్యే అవకాశం కనిపిస్తోందా? అవునండి. సిక్కిం 1975లో భారతదేశంలో అప్పుడు ఒక దేశంగా ఉన్నది భారతదేశంలో ఒక రాష్ట్రంగా వచ్చేసింది. ఇప్పటికి ఇది 1975 అంటే 2025కి ఈ రోజుకి ఇది 50 సంవత్సరాలు పూర్తయింది. సిక్కిం భారతదేశంలో కలిసి అది ఒకప్పుడు ఒక కింగ్డమ్, ఒక రాజు ఉండేవాడు. ఇప్పుడు 1975లో ఒక పెద్ద విచిత్రం జరిగిందనమాట. ఇందిరాగాంధీ 1971లో పాకిస్తాన్ మీద గెలిచి పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్ అవతరించగానే ఈ సిక్కిం ఏమనుకుందంటే చాలా చిన్న దేశం కదా, ఆ పక్కనేమో చైనా ఉంటుంది నార్త్లో, సౌత్లోనేమో ఇండియా ఉంటుంది. ఈ రెండిట్లో దేంట్లో కలిస్తే మనకు బాగుంటుందని ఆలోచించింది అనమాట. ఆలోచించినప్పుడు ఇండియా చాలా బలంగా కనపడింది చైనా కంటే. అందుకని అది సిక్కిం వచ్చి భారతదేశంలో ఐక్యమైంది. దీన్ని చైనా యాక్సెప్ట్ చేయలేదు. 2012 వరకే అసలు సిక్కిం భారత్లో అంతర్భాగంగా చైనా ఒప్పుకోలేదు కూడా, మీకు అందుకే చెప్తున్నా. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు భారతదేశం 2025లో మళ్ళీ పాకిస్తాన్ మీద గెలిచింది. మోడీ ఇండియా ఏంటంటే గెలిచింది. ఇప్పుడు ఈ సౌత్ ఏషియాలో ఉన్న ఏదైనా దేశం అప్పుడు ఒకప్పుడు సిక్కిం భారతదేశంలో ఐక్యమైనట్టు ఏదైనా దేశం ఐక్యమవుతుందా అనేది చూస్తే ఇలాంటి ఐక్యమయ్యే పరిస్థితులు లేవు, కానీ ఫోర్స్ఫుల్గా చేసుకోవాలంతే ఇప్పుడు. కాబట్టి అలాంటి అవకాశం ఏదైనా ఉంది అంటే అది నేపాల్, భూటాన్లో అలా కలిసే అవకాశం ఉంది. బంగ్లాదేశ్లు, పాకిస్తాన్లు, శ్రీలంకలు కలవు. కాబట్టి మనకేంటంటే భూటాన్ కానీ నేపాల్ కానీ భారతదేశంలో ఐక్యమైతే మనకు బాగుంటుంది. ఈ గొడవలు తట్టుకోలేకపోతున్నాం, ఆర్థిక సంక్షోభాలు తట్టుకోలేకపోతున్నాం అనుకుంటే ఈ కింద ఉన్న మాల్దీవులు ఒకటి, లేదా భూటాన్ ఒకటి, లేదా నేపాల్ ఒకటి భారతదేశంలో కలిసే అవకాశం ఉంది. శ్రీలంక కూడా చాలా కలిసే అవకాశాలు చాలా పుష్కలం ఉన్నాయి. శ్రీలంక కలిస్తే ఇంకా మంచిది. ఎందుకంటే రానున్న వచ్చే దశాబ్ద అంటే 2047 అంటే ప్రపంచంలో సూపర్ పవర్ అవ్వబోతుంది ఇండియా. ఇండియా అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఏ చిన్న దేశం సౌత్ ఏషియాలో కూడా అభివృద్ధి చెందడంలే. ఇండియాలో కలవడం వల్ల ప్రజల జీవన సాఫల్యం పెరిగిపోతుంది, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్లు పెరిగిపోతాయి. కాబట్టి ఆ ప్రజలు కూడా ఇండియాలో ఉంటే ఎంత బాగుండని కోరుకుంటున్నారు. ఇప్పుడు పీఓకేలో కోరుకుంటారు లేదా, పీఓకే ప్రజలు ఇండియాలో కావాలని కోరుకుంటున్నారు. అక్కడ ప్రదర్శనలు చెప్పరు కానీ బయటికి పీఓకే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కలుస్తారు. సో ఈ విధంగా వీళ్ళందరూ ఆ పరిపాలన ఫెయిల్డ్ స్టేట్గా ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో కలిసి సుసంపన్నత వాళ్ళు ఐక్యం చేస్తారు కాబట్టి కలిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.